ఈ రోజు చెప్తారు బీజేపీ అయినా సరే టీఆర్ఎస్ అయినా సరే గత 2 సార్లు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఇంతకుముందు గతంలో ఎవరు ఉన్నారమ్మా? వాళ్ళే ఉన్నారు కదా. మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిరమ్మా? మనకు రేషన్ కార్డులు ఒక్కరోజు ఇచ్చిరమ్మా? ఈ 10 ఏళ్ళలో ఒక్కరికైనా రేషన్ కార్డులు ఇచ్చిరా? కానీ మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది 100 రోజులు అయింది. 100 రోజులలో 6 గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పినాం. అందులో 5 గ్యారెంటీలు ఇస్తున్నాం. అక్క చెల్లి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారా? డబ్బులు కడుతున్నారా? మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నావా లేదా? మరి అది ఎవరిస్తున్నామా? ఇందిరమ్మ ప్రభుత్వమే కదా, రేవంత్ అన్న ప్రభుత్వమే కదా. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు, జీరో బిల్లుకు డబ్బులు కడుతున్నామా? మనం కడతలేం కదా. అది కూడా ప్రజలకు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పొద్దున్న లేచి మనం వంట స్టార్ట్ చేస్తే చాయ్ పెట్టుకోవాలన్నా అన్నం వండాలన్నా కూడా గ్యాస్ సిలిండర్ ఉన్నాం. మోడీ గారు ఏం చేశారు? 1200 రూపాయలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనకు దీపం పథకం కింద ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గ్యాస్ సిలిండర్ ఇచ్చింది కూడా కాంగ్రెసే కదమ్మా. అదేవిధంగా ఈ రోజు గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ 500 రూపాయలు ఇస్తున్నది కూడా కాంగ్రెసే కదమ్మా. ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి ఎవరమ్మా? కాంగ్రెసే కదమ్మా. మనకు గతంలో కూడా మీరు చూడొచ్చు, ఈ మెరుదేడుల ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా చూడండి. మీ ఈ ప్రాంతంలో లావన్న పట్ట భూములు, అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ ఎవరమ్మా? కాంగ్రెస్ పార్టీ కాదా. కానీ ఈ కాంగ్రెస్ ఎన్ని చేసిందమ్మా మనకు? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెసే కదమ్మా. కాంగ్రెస్ పర్యవేక్షించింది కదా. గతంలో అమ్మా మనం ప్రభుత్వం వచ్చినాం. ఈ రోజు తల్లి ఈ రోజు చెప్తున్నాం మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం నుంచి మీకు మేము ఇప్పుడు వస్తుంటే కూడా చూసాం, ఈ పెంకుటిల్లు చూసాం. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పాడు కేసీఆర్. కానీ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టియలే. కానీ ఈ పెంకుటిల్లు మారడానికి మేము ఎలక్షన్ కోడ్ అయినాక ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3500 ఇళ్లు శాంక్షన్ చేసినాం. ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇల్లు ఉన్న వాళ్ళకు, ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. గ్యారంటీగా ఆ మాటలు చెప్పినాం, చేస్తాం కూడా. మొన్ననే ఇక్కడ నుంచి నా నామినేషన్ లో సీఎం గారు రేవంత్ అన్న గారు కూడా ఏం చెప్పాడు? ఈ ప్రాంతంలో 7 దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పాడు. 7 దుర్గమ్మ మీద ఒట్టేసి ఈ రైతులకు ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచన చేయండి. రఘునందన్ రావు గారు చెప్తారు ఇక్కడ ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంతంలో యువతకు ఏం చెప్పాడు? నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పాడు. ఇచ్చిండా అన్న? తమ్ముళ్ళు ఇచ్చిరా? కానీ మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ రాగానే అధికారంలో ఇక్కడ రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఈ 100 రోజులలో.